ఎవ్రీవన్. జనరల్‌గా మనకి ఇండియాలో అమెజాన్ డెలివరీస్ ఏమన్నా వస్తే హోమ్ డెలివరీ చేస్తారు కదా! అదే యూఎస్‌లో అపార్ట్మెంట్స్‌లో అయితే అలా డోర్ డెలివరీ ఏం చేయరనమాట. సో, మనకి ఎవ్రీ అపార్ట్మెంట్‌కి ఒక అమెజాన్ లాకర్ అయితే ఉంటది. సో, అపార్ట్మెంట్‌లో ఇన్‌సైడ్ ద అపార్ట్మెంటే ఉంటది. సో, ఆ అపార్ట్మెంట్ అమెజాన్ లాకర్‌లో పెట్టేసి అయితే ఎళ్ళిపోతారు. ప్యాకేజ్ డెలివరీ చేసేసిన తర్వాత మనకైతే ఒక మెసేజ్ పంపిస్తారు. ఆ మెసేజ్ అయితే ఇలా ఉంటది. దీనిలో ఎంటర్ కోడ్ అని ఉంది కదా! ఏదర్ ఈ కోడ్ ఎంటర్ చేసైనా మనం ప్యాకేజ్ తీసుకోవచ్చు. లేదంటే ఈ లింక్ ఓపెన్ చేస్తే ఇలా బార్ కోడ్ వస్తుంది. బార్ కోడ్ స్కాన్ చేసైనా తీసుకోవచ్చు. సో, మా అపార్ట్మెంట్లో అయితే అమెజాన్ లాకర్ ఇది ఇక్కడే ఉంది. సో, ఇక్కడ ఒక సీసీ కెమెరా కూడా ఉంది. పెద్ద పెద్ద ప్యాకేజెస్ అన్నీ ఇక్కడే పెట్టేస్తాడు. ఈ లాకర్స్లో పట్టవు కాబట్టి. సో, ఈ పెద్ద పెద్ద ప్యాకేజెస్ ఎవరన్నా వేరే వాళ్ళు తీసుకుంటే కంప్లైంట్ చేస్తారు కదా! సో, అందుకే సెక్యూర్గా సీసీ కెమెరా కూడా ఒకటి పెట్టారు. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్, ట్యాప్ ఎనీవేర్ టు టచ్. సో, మనం ఫస్ట్ టచ్ అయితే చేయాలి. సో, టచ్ చేసిన తర్వాత ఎంటర్ ఆర్ స్కాన్ ద కోడ్ అని అడుగుతుంది. మనం ఏదర్ కోడ్ అయినా ఎంటర్ చేయొచ్చు ఇక్కడ, లేదంటే ఈ బార్ కోడ్ ఇక్కడైనా స్కాన్ చేయొచ్చు. నేనైతే ఇప్పుడు బార్ కోడ్ స్కాన్ చేస్తున్నాను. నేను బార్ కోడ్ అయితే స్కాన్ చేసేసాను. చూసారు కదా ఇక్కడ డోర్ ఓపెనింగ్ అని పడింది. సో, లాకర్ అయితే ఓపెన్ అయిపోయింది. పికప్ ప్యాకేజ్ అండ్ క్లోజ్ డోర్. సో, నేను ఆ ప్యాకేజ్ అయితే తీసేసుకున్నా. డోర్ క్లోజ్ చేసేసా. సో, మళ్ళీ థ్యాంక్ యూ చెప్పి సో, ప్రీవియస్ స్క్రీన్కి అయితే వచ్చేసింది.